హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండం బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తుంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఆలూరు సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వాయుగుండ ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది వాతావరణ శాఖ. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు కొనసాగిస్తుంది వాతావరణ శాఖ. ఫ్రెండ్స్, తర్వాత మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో కూడా వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు మంచిర్యాల, భూపాలపల్లి, మలుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానటువంటి మరో 4 రోజుల పాటు ఇదే వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నందున వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.